వాణిశ్రీ, బాపట్ల జిల్లా కన్వీనర్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏఐటిసి అనుబంధం. 2023 డిసెంబర్ 12వ తేదీ నుండి 42 రోజులు ఆ రోజుని అంగన్వాడీ వర్కర్సు హెల్పర్స్ అందరూ రోడ్డు మీద బైఠాయించి సమ్మె చేయటం జరిగింది. కానీ అప్పుడు ఉన్న జగన్ గవర్నమెంటు మాకు అంటూ మా కోరికలు అంటే మా డిమాండ్స్ ఏమేంటనేది చెప్పడం జరిగింది. కానీ అందులో ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరలా మన ప్రభుత్వం వస్తే జూలై 2024 కల్లా మీ డిమాండ్స్ అన్నీ నెరవేరుస్తామని మినిట్స్ కాపీ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్ రాలేదు. మళ్ళీ కొత్త కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఆ మినిట్స్ కాపీలోని అంశాలని ప్రాతిపదికగా తీసుకుని డిమాండ్స్ నెరవేర్చలేదు. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని. ఇప్పుడు మేము చేసే పని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో పోల్చుకోవటం అంటే మేము చేసే వర్క్ అలా ఉంది కాబట్టి అలా అనాల్సి వస్తుంది. వాళ్ళంత చదువు లేకపోయినా కూడా దానికి ఈక్వల్గా మేము అనేక రకాలైన యాప్స్ అంటే సాఫ్ట్వేర్ యాప్సే కదా మేము ఫోన్లో మొబైల్స్లో వర్క్ చేసేది కాబట్టి ఆ పదం ఉచ్చారించాల్సి వస్తుంది. మేము వాళ్ళకి సమానంగా ఇంకా అంతకంటే ఎక్కువే పని చేస్తున్నాము. వాళ్ళు డైలీ టైం టు టైం చేస్తారేమో ఆఫీస్కి వచ్చి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి. మేము ఇంటి దగ్గర ఉన్న రాత్రి 10 గంటలకి సిడిపిఓ నుండో సూపర్వైజర్ నుండో ఫోన్ కాల్ వస్తుంది, మీరు ఈ యాప్లో ఈ వర్క్ చేయలేదు, ఈ అటెండెన్స్ అవ్వలేదు. అలా కాల్స్ వస్తూనే ఉంటాయి. మాకు 24 అవర్స్ కాల్స్ వస్తూనే ఉంటాయి మా వర్క్ అవ్వలేదని. అది దేనివల్ల అంటే మాకు ఇచ్చిన మొబైల్స్ వాటి వర్క్ అయిపోయింది, అవి పనిచేయట్లా, సర్వీస్ అయిపోయింది. కాకపోతే కొత్త మొబైల్స్ ఇస్తామని డైరెక్టర్ సార్ చెప్పారు. కానీ ఇంతవరకు మాకు మొబైల్స్ అనేవి ఇవ్వటం జరగలేదు. కానీ యాప్స్ రోజు రోజుకి ఎక్కువ యాప్స్ చేసేస్తున్నారు. అంటే ఒక బాల సంజీవిని అన్నారు, పోషణ్ ట్రాకర్ అన్నారు, ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి మాతృవందన యోజన అని హెల్త్ డిపార్ట్మెంట్ చేసేది కూడా మాకు ఇచ్చారు. అది అందుకు మా మీద నమ్మకంతో మాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఆ యాప్. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ పీపుల్కి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ సక్రమంగా అందించగలిగేది ఒక అంగన్వాడీ వర్కరేను అన్న ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో మాకు అది హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తాం. కానీ మాకు సరిగ్గా పనిచేసే మొబైల్స్, ఎక్కువ జీబీ, ఎక్కువ ర్యాము, ఎక్కువ నెట్వర్క్ 5G నెట్వర్క్తో కూడిన మొబైల్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ఇస్తే, ట్యాబ్స్ కానీ ఇస్తే మేము వర్క్ చేస్తాము. కానీ ఆ వర్క్ తగ్గ శాలరీ కూడా మాకు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వంలోని మంత్రులు కానీ అంటే లోకేష్ గారు అవ్వచ్చు, ఇంకా ఇతర మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు ఏం చెప్పారంటే అంటే కొన్ని ఏరియాల్లో మా టెంట్ల దగ్గరికి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ వచ్చారు. వచ్చినప్పుడు ఏమి హామీ ఇచ్చారంటే అమ్మ మన ప్రభుత్వం వస్తే మీ డిమాండ్స్ నెరవేరుస్తాము, మీ డిమాండ్స్ పరిశీలిస్తాము అన్న మాట చెప్పారు ఆ రోజుని. కానీ ఇంతవరకు అవి ఎవరు అమలులోకి తీసుకురాలేదు. ఇప్పుడు కొన్ని జీవోలు ఇచ్చారు, మట్టి ఖర్చులని కానీ 62 సంవత్సరాలకి పెంచినది కానీ మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీస్గా ప్రమోట్ చేయటంలో కానీ కొన్ని జీవోస్ ఇచ్చారు, కాదని అనట్లేదు. ఆ మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీస్ని చేయడంలో అందరినీ చేయలేదు, వాళ్ళల్లో కొందరిని మాత్రమే ఇంకా కొంత పెండింగ్ పెట్టేశారు. ఎడ్యుకేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ లేదు అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళను కూడా ఆఫీసులో జరిగిన అవకతవకల వల్ల పెండింగ్ పెట్టేయటం జరిగింది, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వకుండా. మినీని మెయిన్ చేయటంలో జీవో ఇచ్చినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి జీతాలు పెంచడంలో కూడా చొరవ తీసుకుని మేం చేసే పనికి కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని. అంటే మనకి ఈ రోజుల్లో ఖర్చులన్నీ చాలా పెరిగిపోయినాయి. దానికి తగ్గట్టు అంగన్వాడీ డిపార్ట్మెంట్ అంటేనే ఆర్థికంగా బలపడిన కుటుంబాలు ఉండవు, బలహీనమైన కుటుంబాలు మాత్రమే. అంటే వితంతువులు అవ్వచ్చు, అబాండెడ్ అట్లా భర్త వదిలేసిన వారు అవ్వచ్చు, అలా ఆర్థికంగా తక్కువలో ఉన్న కుటుంబాలు వారు మాత్రమే ఈ అంగన్వాడీ డిపార్ట్మెంట్లో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ. మాకు కనీసం సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేవి కూడా మాకు ఇవ్వటం లేదు. ఎందుకంటే మీరు అర్హులు కారు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీసు అని వస్తుంది ఆన్లైన్లో, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఈ సంక్షేమ పథకాలు మీకు అమలు కావు అని తేల్చి చెప్పేసేస్తున్నారు. కాబట్టి అంటే ఆడపడుచుల్ని అర్థం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే
మా పరిస్థితులు కూడా అర్థం చేసుకుని ఆడపడుచులు అని చెప్తారు మన ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలానే మమ్మల్ని అర్థం చేసుకుని మా కనీస వేతనం 26,000 మాకు తగిన మా వర్క్కు తగిన పనితనానికి తగిన వేతనము అందివ్వాలని కోరుకుంటున్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి. ప్రభుత్వము అంగన్వాడీ సెంటర్స్కి అర్బన్ ఏరియాల్లో ఇండక్షన్ స్టవ్స్ ఇవ్వటం జరిగింది. ఆ ఇండక్షన్ స్టవ్స్ ఉపయోగించాలని అధికారులు పైనుండి ఒత్తిడి తీసుకురావటం వల్ల అవి ఉపయోగించడం స్టార్ట్ చేశాము. అంతకుముందు వచ్చేసి అంగన్వాడీ సెంటర్లో కరెంటు బిల్లు 150 రూపాయలు 200 రూపాయలు అలా పే చేసేవాళ్ళం. కానీ ఇండక్షన్ స్టవ్ వాడినాక ఒక అంగన్వాడీ సెంటర్కి 4,566 రూపాయలు బిల్లు వచ్చింది. అది ఇంటి ఓనర్కి అడిగితే ఇంటి ఓనర్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఇండక్షన్ స్టవ్స్ వాడుకున్నారు కాబట్టి మీరు వాడుకున్న దానికి మీరే బిల్ పే చేసుకోవాలి, మాకు సంబంధం లేదన్నారు. కరెంటు డిపార్ట్మెంట్లో కంప్లైంట్ పెట్టాం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. వాళ్ళు ఏం చేశారంటే మీటర్ టెస్టింగ్కి వెళ్ళాలమ్మా, మీటర్ టెస్టింగ్కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళితే చలాన్లు 1,600 అట్లా అమౌంట్లు కట్టాలి, మళ్ళీ అంగన్వాడీ టీచరే వెళ్ళాలి ఆఫీస్కి, ఇవన్నీ ఉండాలి. అధికారులను అడిగితేనేమో మీకు రెంట్స్ అదే అంగన్వాడీ సెంటర్ అద్దెలు చెల్లిస్తున్నాము, ఇంకా ఇతర అమౌంట్లు వస్తున్నాయి మీకు గవర్నమెంట్ నుండి, వాటిల్లో తీసి మీరు కరెంటు బిల్లులు కట్టుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. ఇండక్షన్ స్టవ్స్ అనేవి ఇదివరకటి నుండి పనిచేసే ఆయాలు ఉన్నారు, వాళ్ళకి ఈ ఇండక్షన్ స్టవ్స్ ఉపయోగించడం అనేది చేత కావటం లేదు. వాళ్ళు చెప్పినా మేము చేయలేము, మాకు భయము అని చెప్పేసే మాట అంటున్నారు. కాబట్టి ఒకసారి దయించి ఆలోచన చేయాలి. కరెంటు బిల్లులు అయితే ఎక్కువ వచ్చేసి ఆ ఇంటి ఓనర్సు వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు ఎక్కడ తీసేస్తారో ఈ కరెంటు బిల్లుల వల్ల అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్సు రెంట్ బిల్డింగ్స్లో ఉంటాయి కాబట్టి ఆ ఇంటి ఓనర్సు ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. ఒకసారి ఇండక్షన్ స్టవ్స్ మీద పునరాలోచన చేయవలసిందిగా కోరుచున్నాను గవర్నమెంట్ని. అదేవిధంగా మాకు సంక్షేమ పథకాలు అందరికీ వర్తించేలా, మాకు కనీస వేతనం కాకపోయినా మా వర్క్కు తగ్గ మా పనితనానికి తగ్గ వేతనాన్ని కూడా ప్రభుత్వం అందించాలనేసి కోరటం జరుగుతుంది. లలిత, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధం. గత 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు సర్వీస్తో రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తల్లులకు పిల్లలకు నిరంతరం నిత్యం సేవలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వర్కర్స్కు 11,500 రూపాయలు, హెల్పర్స్కి 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసమని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మరి కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికి 2-3 పర్యాయములు తీర్పిచ్చినప్పటికీ కూడా నేటికి అమలు పరచలేదు. మరి నేడున్నటువంటి నిరంతరం నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతున్న సందర్భంలో మా గౌరవ వేతనాలు సరిపోవని అనేక పర్యాయములు వినతి పత్రాలు ఇచ్చాము. మేము సుదీర్ఘమైన సమ్మె చేసి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో డిసెంబర్ 12వ తేదీ మొదలుపెట్టాము. మరి 2 సంవత్సరాల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంటు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు కూడా వచ్చి మరి మా మినిట్స్ కాపీలో ఉన్నటువంటి వేతనాల పెంపు విషయం పట్టించుకోపోగా కొన్ని మాత్రమే సమస్యలు పరిష్కరించారు. తక్షణమే గౌరవ వేతనాలు లేకుండా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ 1972 యాక్ట్ ప్రకారం ఇవ్వాలి, సంక్షేమ పథకాల అర్బన్ రూరల్ తేడా లేకుండా అందరికి ఇవ్వాలి, 5GB మొబైల్స్ ఇవ్వాలి. ఈ 4 ప్రధానమైన డిమాండ్స్ను ఈ 12వ తేదీ డిసెంబర్ లోపు పరిష్కరించకపోతే మరి 12వ తేదీ చెలో కలెక్టర్ కార్యాలయాల నిరసన ప్రదర్శనలు పెట్టాము. అంతలోపు పిలిపించి పరిష్కరించాలి, లేని పక్షంలో ఇంకొక పోరాటానికి సిద్ధమవుతున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మె ఫలితంగా 7 జీవోలు అయితే సాధించుకున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 జీవోలు అయితే పరిష్కారం చేశారు. ముఖ్యమైనటువంటి మా డిమాండు అంగన్వాడీ వర్కర్లను గౌరవ వేతనం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము ఈరోజు ముందుకొచ్చాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి వేతనాలు పెంచలేదు, రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి కూడా వేతనాలు పెంచలేదు. కాబట్టి వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు వేతనం పెంచాలని మినీ అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 6,547 సెంటర్లు మెయిన్ చేశారు.
1810 సెంటర్లు కూడా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా మెయిన్ అంగన్వాడీ టీచర్గా చేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలని బలోపేతం చేయాలని, ప్రీ స్కూల్ పిల్లలకు కూడా యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి, ప్రీ స్కూల్ క్వాంటిటీ పిల్లలకు రైస్ దాల్ ఆయిల్ పెంచాలని చెప్పి కోరుతున్నాము. అంగన్వాడీ హెల్పర్కు ఖచ్చితమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పి ప్రమోషన్ విషయాల్లో కోరుతున్నాము. కాబట్టి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు వేతనాలు 26,000 రూపాయలు పెంచాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మేమున్నాము. రేపు నెల 12వ తేదీ 3 సంఘాల ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈ యొక్క పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ముందున్నాము. అలాగే అప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి మమ్మల్ని 3 సంఘాల నాయకత్వాన్ని చర్చలకు పిలిచి మాకు న్యాయం చేస్తే ఓకే, లేదంటే మరో రెండవ పోరాటానికి మేమందరూ కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సుప్రజ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు CITU. 2023 డిసెంబర్ 12 నుంచి 2024 జనవరి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజుల పాటు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంగా ఒక 7 జీవోలని సాధించుకోవటం జరిగింది. అయితే అందులో ముఖ్యమైన జీవో వేతనాలు పెంపుదల, దానిని ఇప్పటికీ కూడా పరిష్కారం అవ్వలేదు. మేము అప్పుడు ఉన్న గత ప్రభుత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మేము వేతనాలు పెంచుతాము అని చెప్పారు. ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మేము సమ్మె చేసిన సందర్భంగా మా టెంట్ల దగ్గరకు వచ్చి మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా టెంట్ల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పారు. కానీ నేటికి కూడా మా సమస్యల గురించి పట్టించుకోలేదు, పరిష్కరించుకోలేదు. అనేక దఫాలుగా మంత్రుల దగ్గర నుంచి అందరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో సహా కలిసి మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. కానీ నేటి వరకు కూడా మాకు పరిష్కారం అవ్వలేదు. డిసెంబర్ 12వ తారీఖుకి 2 సంవత్సరాలు అవుతుంది మా సమ్మె చేసి. కాబట్టి డిసెంబర్ 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర నిరసన ప్రదర్శన సభలు జరపాలి అని చెప్పేసి 3 యూనియన్లు నిర్ణయించడం జరిగింది. ఈ లోపల ప్రభుత్వం 3 సంఘాల నాయకుల్ని పిలిచి చర్చించి వేతనాలు పెంచాలి. వేతనాలు కనుక పెంచకపోతే డిసెంబర్ 12వ తారీఖున మేము చేసే ప్రదర్శన, నిరసన, ధర్నాలు అయిన తర్వాత మళ్ళీ భవిష్యత్తు కర్తవ్యాలు నిర్ణయించుకొని సమ్మెకి వెళ్ళటానికి ప్రయత్నం అనేది చేస్తాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ లోపలే 3 సంఘాల నాయకుల్ని పిలిచి చర్చించాలి అని చెప్పేసి కోరుతున్నాం. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU అనుబంధం అండి. నా పేరు దుర్గా, రాష్ట్ర కమిటీ. మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మా టెంట్ల దగ్గరికి వచ్చి అక్క చెల్లెళ్ళారా మేము ఉన్నాము, మీరు పోరాడండి అని చెప్పారు. కానీ అప్పుడు ఏదైతే మాకు అండగా నిలబడ్డారో ఆ తర్వాత మాకు ఎటువంటి అండ చూపించలేదు. మేము పదే సెక్టార్ లెవెల్ నుంచి రాష్ట్ర వరకు కూడా పదే అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తానే ఉన్నాం. ఆఖరికి పిల్లల చేత కూడా ఇప్పిస్తూ ఉన్నాం. పిల్లలు కూడా మా ఇబ్బందులు ఇవని చెప్తానే ఉన్నారు, పెద్దలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నాము. అయినా సరే ఈ గవర్నమెంట్ మాకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఏం చూపించట్లేదు. మేము అడిగే సమస్యల్ని మేము మంచి ఫోన్ ఇవ్వమని అడుగుతున్నాము, కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నాము, గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తింపు ఉందని చెప్తున్నారు, దానికి తగ్గట్టుగా అడుగుతున్నాము. లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేయండి అని అడుగుతున్నాము. అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లని కూడా ఎటువంటి దీనికి ఉండనివ్వకోకుండా ఆ ఉద్యోగాలు చేయాలా లేకపోతే మేము వదిలేసి బయటకు వచ్చేయాలా అని ఈరోజు చాలామంది ఆలోచించుకునే పరిస్థితికి తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్ మమ్మల్ని. కాబట్టి ఉద్యోగాలు మేము చేయాలో లేదో కూడా గవర్నమెంటే నిర్ణయిస్తే బాగుంటుంది అనేది మేము విజ్ఞప్తి చేస్తాం.